Subhadalaks everyone. I hope you all are doing great. Welcome back to my channel Dietitian Kirtna. సో ఈ రోజు అనేది హాస్పిటల్ దగ్గర ఉండడం జరిగిందండి. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూడొచ్చు అనమాట. మనకి వేదాయు వెల్నెస్ హాస్పిటల్ అంది యూనిట్ ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద గ్రాండ్ గా ఓపెనింగ్ అంది మనకి ఈ రోజు జరగడం జరిగిందండి. అసలు ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వేదాలక్స్ ఒక్క కంపెనీ మాత్రమే మనకు అనేది హాస్పిటల్స్ పైన వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఎక్కడ కూడా హాస్పిటల్స్ పైన వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు మొత్తం హాస్పిటల్ గురించి మొత్తం అంతా క్లియర్లీ చూద్దాము. నేను పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట డైట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ డైట్స్ నేను ప్రొవైడ్ చేసిన అదంతా మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ప్రెసెంట్ అయితే ఒకసారి హాస్పిటల్ దగ్గర నుంచి మొత్తం అంతా చూడండి మీరు. ఇది మన వేదాలక్స్ కంపెనీది, ప్రౌడ్లీ మనం చెప్పాలన్నమాట. మన వేదాలక్స్ కంపెనీది హాస్పిటల్ అనేది ఓపెన్ అయింది. మన వేదాలక్స్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్రీ పర్సన్స్ వచ్చి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దాని గురించి ఇంకా బ్రీఫ్ గా డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ తెలుసుకుందాము. थैंक यू सो मच अमर सर, आप वीडियो की शो बहुत हेल्प कर रहे हो जी. సో మనం ఇప్పుడు ఇంకా లోపల నుంచి మొత్తం అంతా ఇది క్లియర్ గా చూద్దామండి. ఇక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్ లో మీరు చూసినట్టయితే గనక రిసెప్షన్ ఉంటుంది ఫ్రంట్ ఎంట్రన్స్ లో అనేది. ఆ ఎంట్రన్స్ రిసెప్షన్ నుంచి మనం ఏదైనా ఎవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. 24/7 మీకు హెల్ప్ లైన్ సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మీ లాంగ్వేజ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఇంగ్లీష్ అనేది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో మీ ఇంగ్లీష్ లో అయినా ట్రాన్స్లేట్ చేసుకొని మీరు అంది ఇక్కడ కమ్యూనికేట్ అంది అవ్వచ్చు అనమాట. మన ఆల్రెడీ మొత్తం మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేస్తుంది వేదాయుధి రోషిని मैम जी, आपके बारे में बोल रहे हैं जो हॉस्पिटल का मैनेजमेंट ऑफ देख रहे हैं. ఇది మన ఫ్రంట్ సైడ్ రిసెప్షన్ లో అనేది మీరు వచ్చిన తర్వాత జస్ట్ ఎవరైనా వేదాలక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా మీరు రావచ్చు, వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అన్ని రకాల వ్యాధులకి ప్రతి ఒక్క దానికి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇప్పటి వరకు హాస్పిటల్ బేసిస్ లో వర్క్ చేసేది ఎక్కడా లేదనమాట. ఇది ఒక వన్ అండ్ ఓన్లీ కంపెనీ వేదాలక్స్ ఇస్ వర్కింగ్ ఆన్ హాస్పిటల్ బేస్డ్ అనమాట. ఇప్పటి వరకు మనకి అన్ని రకాల వ్యాధులకి అనేది ఇక్కడ పరిష్కారం అనేది ఉందన్నమాట. మనకి డయాబెటీస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్, సయాటికా, వెరికోస్ పెయిన్స్ ప్రాబ్లం కానీ, మీకు ఏదైనా పెరాలసిస్ డిసీజెస్ కానీ ఏదైనా సరే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వారంలో 2 వారాల్లో విముక్తి అయితే దొరుకుతుంది. మొత్తం హాస్పిటల్ మనం చూద్దాం. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు పెద్ద వీడియో అంత అయిపోతుంది. సో ఒక 2 మినిట్స్ మన సందీప్ సార్ మాటల్లో విందాం అనమాట. రెస్పెక్టెడ్ సందీప్ సార్ అంది దీని గురించి ఒక 2 మినిట్స్ చెప్తారు. సార్ बोलिए ना सर जो कंपनी. थैंक यू मैम. और कीर्तना जी ने अभी जैसे बताया कि ये वेदायु वेलनेस है और आज इसकी ऑफिशियल ग्रैंड ओपनिंग आज हमने की है. और मैम के यूट्यूब चैनल से आपको पहले भी बहुत सारी इंफॉर्मेटिव चीजें मिलती रहती हैं और मैं इनको शुभकामनाएं देता हूँ कि ये स्पेशली जो साउथ इंडिया की जो हमारी टीम है तो वो कई बार लैंग्वेज प्रॉब्लम होती है हमारी चीजें समझने में, तो मैम बहुत अच्छा उनके लिए गाइडलाइन देती हैं, उनको बताती हैं वेदालक्स के नए अपडेट्स के बारे में. तो उसी अपडेट में वेदायु वेलनेस की आज फर्स्ट ब्रांच की ओपनिंग है. और वेदायु वेलनेस दोस्तों एक जैसे नाम आता है ना एक हॉस्पिटल, तो हॉस्पिटल दिमाग में आते आपका होगा पेशेंट है, बीमार है, ऐसा नहीं. उस तरह का कोई हॉस्पिटल नहीं है. ये एक वेलनेस सेंटर है. वेलनेस मतलब कि आप स्वस्थ व्यक्ति स्वस्थ कैसे रह सकता है ये सीखना जरूरी है, क्योंकि आयुर्वेद का उद्देश्य भी यही है. स्वस्थस्य स्वास्थ्यम रक्षणम आतुरस्य विकार प्रशमनम च. मतलब पहला उद्देश्य ये है कि व्यक्ति स्वस्थ कैसे रहे. फिर दूसरा उद्देश्य है कि जो व्यक्ति बीमार है वो भी कैसे ठीक रह सकते हैं. तो वेदायु वेलनेस पहली ब्रांच है जयपुर में. अगले महीने हनुमानगढ़ में इसकी एक ब्रांच ओपन होने वाली है. कुछ समय बाद कोटा में भी ओपन होने वाली है. और इसी कड़ी में लगभग देश के हर राज्य में हम इसकी ब्रांच अगले कुछ समय में लेके जाने वाले हैं, ताकि भारत के हर व्यक्ति स्वस्थ हो सके और अपने आप को निरोगी बना सके. तो इसी उद्देश्य से ये वेदायु वेलनेस की आज, और जो मैं आग्रह करना चाहूंगा सभी से जो भी पूरे भारत में हमें सुन रहे हैं, तो जो भी व्यक्ति चाहता है कि मैं स्वस्थ रहूं तो वो यहाँ पर आ सकता है. यहाँ आके उसको पता चलेगा कि मुझे सोना कैसे चाहिए, मुझे जागना कैसे चाहिए, मुझे खाना क्या चाहिए, मुझे पीना क्या चाहिए, मुझे बैठना कैसे चाहिए, मेरे शरीर की क्या डिमांड है, मुझे क्या करना चाहिए. आयुर्वेद कोई चिकित्सा पद्धति नहीं है, आयुर्वेद जीवन जीने का मैनुअल है. और वो मैनुअल आपको पता चलेगा जब वेदायु वेलनेस में आके आप विजिट करेंगे. आपको जीना आ जाएगा दोस्तों. इसलिए मस्ट है कि आप लोग जो भी मेरी बात सुन रहे हैं एक बार जरूर अपने जीवन में वेदायु वेलनेस में जरूर आना, ताकि आपको पता चले कि हमें अपना जीवन कैसे जीना है. और इसके अलावा किसी को भी, जैसे मैडम ने बताया, मैं बहुत तो नहीं समझ पाया, जो भी सर्वाइकल है या आजकल स्पाइन की प्रॉब्लम ज्यादा है या शियाटिका है या इवन माइग्रेन है या किसी को डायबिटीज है या सीकेडी की प्रॉब्लम है या इवन उसको
कैंसर किसी ने डायग्नोज किया है, तो ऐसे जो भी पेशेंट पूरे भारत में मुझे सुन रहे हो वो यहाँ पर आकर अपना ट्रीटमेंट करा सकते हैं। थैंक यू। థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ లాట్. Thank you. సో ఇప్పటి వరకు మనకి సందీప్ సార్ చెప్పింది ఏంటంటేనండి, ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, అన్హెల్దీగా అవ్వకుండా ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకొని చెప్పేసానంట. సో ఆ విధంగా ముందుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ లైఫ్ పద్ధతి అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. లైఫ్ ఎలా బతకాలి, లైఫ్ వే ఆఫ్ లైఫ్ లివింగ్ స్టైల్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఎంట్రీ మీరు ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మొత్తం అంతా ఫార్మసీ ఉంటుంది అనమాట. వేదాలక్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేదాలక్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మన డైబిలెక్స్, మన మహా సుదర్శన కవచం అనేది ఉంది. ఏదైతే వేదాలక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని రకాల వేదాలక్స్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయండి. సో ఒక కంపెనీ అనేది బయట సపరేట్ గా పెట్టడం వేరు, అది హాస్పిటల్లో తీసుకొచ్చి పెట్టడం అనేది టూ మచ్ అన్నమాట. ఎన్ని లీగాలిటీస్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్ని పెట్టడం జరుగుతుంది. అది మీ ఊహాజ్ఞానంగా నేను వదిలేస్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందో అక్కడ ఫార్మసీ ఉంటుంది. ఫార్మసీ తర్వాత అక్కడ మెయిన్ అక్కడ మేనేజర్ రూమ్ ఉంటుంది అనమాట. మనకి ఇదంతా ఇది లాన్ ఏరియా, ఎవరైతే పేషెంట్స్ వస్తారో వెయిటింగ్ ఏరియా అన్నమాట. ఇది ఇక్కడ కామన్ 2 వాష్రూమ్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉంటాయి. అండ్ అదే విధంగా ఇక్కడ ఓపీడీస్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో 4 మెంబర్స్ 4 ఓపీడీ అండి. సో 4 డాక్టర్స్ అనేది మనకి అవైలబుల్ లో ఉండడం జరుగుతుంది. సో హాలిడేస్ అనేది యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ అన్ని డేస్ లో 4 ఓపీడీస్ లో మనకి డాక్టర్స్ అవైలబుల్ లో ఉంటారు. ఇక్కడ మన గైనిక్ మ్యామ్ అనమాట, డాక్టర్ కుంజిక. షీఈ్ अ गायनेकोलॉजिस्ट. सो गायनिक मैम सुबह एलेक्स जी तेलुगु में बना रही हूँ इसीलिए. సో 24/7 మనకి ఇక్కడ ఏంటంటే కనుక సపోర్ట్ అనేది ఈ విధంగా గైనకాలజిస్ట్ ఒకళ్ళు అవైలబుల్ లో ఉండడం జరుగుతుంది. అండ్ అదే విధంగా రిమైనింగ్ ఓపీడీస్ లో కూడా ఆల్రెడీ డాక్టర్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉంటారు కంటిన్యూస్ గాన. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వన్ ఆఫ్ ద పేషెంట్ కన్సల్టేషన్ అనేది ఇక్కడ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఏరియా అంతా కూడా ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అనేది పేషెంట్స్ బాత్ కర్ రహే సార్. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఓపీడీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అటు సైడ్ మనకి అడ్మినిస్ట్రేషన్ రూమ్ అనేది ఉంటుంది అనమాట. ఎవరైతే ఉన్నారో రోషిని గారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ రూమ్ అనేది ఉంటుంది. మీకు ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. పైకి వెళ్తే మీకు పైన అంతా కూడా జనరల్ వార్డ్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. జనరల్ వార్డ్ అండ్ అదే విధంగా ప్రీమియం సపరేట్ రూమ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అట్లా ఎవరికి వాళ్ళ అఫోర్డబిలిటీ తగ్గట్టుగా మీరు జనరల్ వార్డ్ లో స్టే చేయాలి అనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు. అరల్స్ లేదు అనుకున్నట్టయితే ప్రీమియం రూమ్స్ తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ షేరింగ్ రూమ్స్ తీసుకోవచ్చు, లేదంటే డీలక్స్ షేరింగ్ రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకి ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా అందించడం జరుగుతుంది. రిమైనింగ్ మీరు ఎక్కడ పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే దీనికంటే చాలా ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. అదైతే కంపల్సరీ డామ్ షూర్ అనమాట. ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మీకు వేదాలక్స్ లో ఎవ్రీ టైం మీకు అప్డేట్స్ అనేవి రావడమే జరుగుతుంది. వేదాలక్స్ వెల్నెస్ అనుకొని చెప్పేసి మనకి ఎవ్రీథింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క దాంట్లో అప్డేట్స్ వస్తాయి. తెలుగులో అయితే కనుక డైటీషియన్ ఫిత్రానా ఛానల్లో మీరు మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనం మొత్తం అంతా చూస్తాం కదండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ మీరు ఇక్కడ చూసిన తర్వాత ఏంటంటే ఇది జనరల్ వార్డ్. జనరల్ వార్డ్ అనేది కూడా ప్యూర్ గా మనకి నీట్ అండ్ క్లీన్ గా సాఫ్ సుత్రా చాలా క్లీన్ గా అనేది ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ స్టాఫ్ అనేది అవైలబుల్ లో ఉంటారు 24/7 అనేది. మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం అంటూ ఉండదు. ఈ దీంట్లో మధ్యలో మీకు పార్టీషన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అట్ ప్రెసెంట్ అనేది మనం ఓన్లీ ప్లెయిన్ హాస్పిటల్ అనేది చూపిస్తున్నాము వితౌట్ పేషెంట్స్ తోని ఎవరికి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవ్వకుండాను. అది జనరల్ వార్డ్ 1. ఇక్కడ జనరల్ వార్డ్ 2 అనేది మనకి అవైలబుల్ లో ఉంటుంది. ఇది జనరల్ వార్డ్ 2 అన్నమాట. మనకి మేల్ అండ్ ఫీమేల్ కి ఎవరికి ఎటువంటి ఏ డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా సపరేట్ గా మేల్ కి జనరల్ వార్డ్ సపరేట్ గా పెట్టారు, ఫీమేల్ కి సపరేట్ గా జనరల్ వార్డ్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు బాల్కనీస్ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి చూపించట్లేదు. ఇక్కడ ఒక సపరేట్ వాష్రూమ్ అన్నమాట, కామన్ వాష్రూమ్. అండ్ దీనిపైన మనకి థెరపీ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక థెరపీ రూమ్ అవైలబుల్ లో ఉంది, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు చూడొచ్చు థెరపీ రూమ్. ఎవరైతే థెరపిస్టులు ఉంటారో వాళ్ళు ఫ్రమ్ కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అనేది థెరపీస్ అనేది వీళ్ళు చేయించడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి ఏదో లోకల్ వాళ్ళని ఎవరిని పెట్టి అయితే కనుక ఏం కాదనమాట. డైరెక్ట్ గా ఎవరైతే పంచకర్మ ట్రీట్మెంట్ లో మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అనేది థెరపీ రూమ్స్ లో థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట. సో ఇది శిరోధార అంటారు. మనకి హెడ్ పై నుంచి డ్రాప్లెట్ గా ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. సో దాని వల్ల మైండ్ రిలాక్సేషన్ రావడం కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెరాలసిస్ డిసీజెస్ కానీ కంట్రోల్ అన్ని మనకు అవ్వడం జరుగుతుంది. దాని పేరు శిరోధార అంటారు. ఇది స్టీమ్ బాత్ అన్నమాట. ఎనీ కైండ్ ఆఫ్ టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేసిన తర్వాత మనకి అభ్యంగ మసాజ్ చేసిన తర్వాత
స్టీమ్ బాత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి యూజ్ చేస్తారు. అండ్ అదే విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకా థెరపీస్ ఉన్నాయి. మనకి ఏదైతే శోధన్ థెరపీస్ ఉంటాయో అండ్ అదే విధంగా పాదభ్యాంగ్ ఉంటుందో కిందన రొటేటింగ్ రోల్ ఉంటుంది. అదంతా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక థెరపీ రూమ్ అనేది అవైలబుల్ లో ఉంది. అండ్ అదే విధంగా ఇక్కడ మొత్తం అంతా మెడిసిన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారనమాట. ఏవైతే థెరపీస్ చేస్తారో దానికి మెడిసిన్స్ అనేవి మొత్తం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కిచెన్ టైప్ లో ఆఫ్ లో ఉంది మనకి, ఇప్పుడు ఇది అలౌడ్ కాదు. ఇంకొక వన్ మోర్ థెరపీ రూమ్. ఆల్రెడీ పేషెంట్ కి థెరపీ అవుతుంది, నేను అందుకని చూపించట్లేదు అనమాట థెరపీస్ అనేవి. సేమ్ ఇదే విధంగా పైన కూడా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. అరౌండ్ 3 to 2 కైండ్ ఆఫ్ థెరపీ రూమ్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ థెరపీ రూమ్ లో ఫీమేల్ కి ఫీమేల్ థెరపిస్టులు ఉన్నారు, మేల్ కి మేల్ థెరపిస్టులు అనేది ఉండడం జరిగింది. వాళ్ళని కూడా కేరళ నుంచి తీసుకొచ్చి వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ త్రూ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందండి. పంచకర్మ ట్రీట్మెంట్స్, లీచ్ థెరపీస్ అనేవి అవ్వడం జరుగుతాయి. ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క వ్యాధికి ఆయుర్వేదిక్ లో మీకు చికిత్సా పద్ధతి అనేది ఉంది. ప్రతి ఒక్క వ్యాధి మీకు ఇక్కడ క్యూర్ అనేది అవుతుంది. అండ్ అదే విధంగా వేదాలక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20 to 25% ఆఫ్ బీవీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా మీరు చూసుకున్నా గవర్నమెంట్ నార్మ్స్ త్రూ మీకు ఇక్కడ ఏదైతే ఇన్సూరెన్సెస్ ఉంటాయో ఆ ఇన్సూరెన్సెస్ అన్ని కూడా కవర్ అవుతాయి. సో ఏ విధంగా మీకు చూసుకున్నా సరే బెనిఫిట్ అందే ఉంటుందన్నమాట. సో ఐ హోప్ అందరూ వచ్చి ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి అండ్ ఆరోగ్యం తీసుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ.